శ్రీరామ 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 అని 1,000 సార్లు రాసి భద్రాచలంలో అది సమర్పిస్తూ ఉంటారు సాధారణంగా. కానీ ఇతను ఏం చేశాడు, ఈ రామభక్తుడు శ్రీరామ శ్రీరామ అని 1,000 నామాలు రెడీ చేశాడు. రామకోటి సిద్ధం చేశాడు. సిద్ధం చేసి భద్రాచలంలో ఇవ్వడం మానేసి డైరెక్ట్గా రాముడికే ఇద్దామని రామచంద్ర ప్రభువుకి ప్రార్థించాడు. రామచంద్ర ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఏం భక్త, ఎందుకు పిలిచావు అని శ్రీరామచంద్రమూర్తి భక్తుని అడిగాడు. స్వామి దయచేసావా, చాలా సంతోషం, నేను రామకోటిని సిద్ధం చేశాను స్వామి తమ సమర్పించడం కోసం అని. ఏది భక్త ఎలా ఇవ్వు అని ఆ రామచంద్ర ప్రభు భక్తుని అడిగాడు. వెంటనే ఇతను ఆ రామకోటిని శ్రీరామచంద్రుడికి సమర్పించాడు. వెంటనే శ్రీరామచంద్రమూర్తి రామకోటిని చూసి ఇలా పేజీలు తిప్పి, భక్త మొదటి పేజీ స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది, రెండో పేజీ నుంచి కొంచెం తేడా ఉంది ఏమిటి భక్త అని. స్వామి మీరు త్రేతాయుగం నాటి వారు, ఇప్పుడు ఇది కలియుగం, బోర్డుని యంత్రాలు వచ్చాయి, మొదటి పేజీ మాత్రం నేను రాశాను స్వామి, మిగతావన్నీ జెరాక్స్ తీయించాను స్వామి అని చెప్పేసి అన్నాడు అనమాట. అవతార్ మెహర్ బాబాకి జై.